జోష్న చేసిన స్కామ్ని అందరి ముందు బయటపెట్టిన శ్రీధర్. షాక్లో శివన్నారాయణ. అసలు జోష్నని ఇంతకు ఏం చేయబోతున్నారో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మా కథ మీకు అర్థమవుతుంది. ఇక సీఈఓ పదవిని కావాలని చెప్పేసి ప్లాన్ చేసి దొంగతనం చేసిన జోష్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదేంటి తాతయ్య, అంత ఈజీగా జోష్నకు ఎలా ఇచ్చేశారు అని కార్తీక్ అడుగుతుంటే ఇక శివన్నారాయణ అయితే అలా చూస్తూ ఉంటాడు. అవును మావయ్య, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఏంటి మీరు ఇలా చేశారు? అసలు ఇంతకు ముందు తన చేతిలో పెట్టినప్పుడు సీఈఓ పోస్ట్లో తను ఉన్నప్పుడు కంపెనీ మొత్తం డౌన్ఫాల్లోకి వెళ్ళిపోయి ఫుల్గా ప్రాఫిట్స్ లేకుండా లాస్లో వచ్చాయి మనకి. ఆ తర్వాత కూడా స్టాఫ్ కూడా మానేస్తాము, మాకు శాలరీ పెంచట్లేదని చాలాసార్లు ధర్నా చేయడానికి మన ఆఫీస్కి, మన ఇంటికి, అన్ని చోట్లకి వచ్చారు. కానీ మళ్ళీ మీరు తీసుకొని జోష్న చేతిలో పెట్టడం ఏంటి అని చెప్పేసి ఇక శ్రీధర్ అడుగుతుంటే శివనారాయణని, మరి ఏం చేయమంటావు? నాకు ఇంక వేరే ఆప్షన్ లేదు. చెప్పారు కదా బోర్డు మెంబర్స్ ఆల్రెడీ, బయట వాళ్ళకి ఎవరికి ఇలా సీఈఓ పోస్ట్ ఇస్తే వాళ్ళు ఒప్పుకోనని. అలాగే ఇంకోటి, నేను పొద్దున్న ఆఫీస్కి వచ్చే ముందు తన దగ్గరికి వెళ్ళి జోష్న చెప్తుందనమాట, సుమిత్ర దగ్గరికి వెళ్ళి, నాకు సీఈఓ పోస్ట్ అంటే చాలా ఇష్టం, కొన్ని రోజులే కదా, తర్వాత మళ్ళీ సీఈఓ పోస్ట్ ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేసుకోండి అని చెప్పేసి ఇక మాట్లాడినట్టు చెప్తాడు శివన్నారాయణ అయితే సుమిత్రతోటి జోష్న. అవునా, ఇంత జరిగిందా మావయ్య గారు అని శ్రీధర్ అంటుంటే, అది జరిగింది కాబట్టి ఇంకా నేను వేరే ఏమీ ఆప్షన్ లేకుండా తనకి ఇవ్వాల్సి వచ్చిందా సీఈఓ పోస్ట్. ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు. కార్తీక్ గాడ సీఈఓ పోస్ట్లో కూర్చొని అంటున్నాడు, నిన్ను కూర్చోబెడితే మా కూతురు నన్ను తంతుంది, కాబట్టి ఇంకే ఆప్షన్ లేక నేను జోష్నన్ను అయితే ఇలాగ ఎంచుకోవాల్సి వచ్చింది, తప్పలేదు అని చెప్పేసి ఇక శివనారాయణ చెప్పడంతో, సరే మావయ్య గారు మీ ఇష్టం, కానీ జాగ్రత్తగా చూసుకోండి. జోష్న ఈ కంపెనీని ఏం చేస్తుందని నాకు భయం వేస్తుంది, అంతకు మించి ఇంకా నాకు భయం ఏం లేదండి అని చెప్పేసి ఇక శ్రీధర్ చెప్పడంతో, నువ్వేం భయపడట్లే శ్రీధర్, వెనకాతల నుంచి నన్నే చూసుకుంటానులే అని ఇక శివనారాయణ చెప్పడంతో, సరే అని ఇక కార్తీక్ అయితే దీపం తీసుకురావడానికి అని చెప్పేసి ఇక శివనారాయణ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక శ్రీధర్ అయితే మెల్లగా బయలుదేరతాడు ఇక కార్తీక్ వెనకాతలే. ఇక కార్తీక్ దీప అయితే వెళ్ళిపోదాం రెడీ అవుతుంటే అప్పుడే ఇక జోష్న వచ్చి, ఏంటి బావా అప్పుడే ఆట ముగిద్దాం అనుకుంటున్నారా, ఏంటి సైలెంట్ అయిపోయారు, చూసారా నేను సీఈఓ పోస్ట్లో కూర్చున్నాను, ఇప్పుడు చూసారా నా టాలెంట్ అండ్ ఎలా ఉందో అని చెప్పేసి ఇక జోష్న అంటుంటే, బోడీ టాలెంట్, మీ అమ్మని అడ్డం పెట్టుకొని కావాలని నాటకాలు ఆడింది చాలదన్నట్టు మళ్ళీ ఇప్పుడు ఇలా చేస్తున్నావా? మీ అమ్మ మాట మా తాత కాదండి అని చెప్పేసి నీకు బాగా తెలుసు, అందుకనే కదా ఇలా చేసావు అని చెప్పేసి ఇక కార్తీక్ అండంతో, అన్నీ తెలుసు బావా నీకు, అయినా ఈ అగ్రిమెంట్ పూర్తయ్యేదాకా నువ్వు సీఈఓ కింద ఉండడానికి కూడా వీనలేదు కదా, అలాగే ఈ సీఈఓ పోస్ట్ నాకు ఎలాగో ఇచ్చేశారు కాబట్టి అదే నాకు పర్మనెంట్గా ఉండిపోయేలా చూసుకుంటాను. ఇక సీఈఓ పోస్ట్లో ఎవరు ఉండకుండా చేరకుండా ఉండేలాగా నేను చూసుకుంటాను కదా, కంపెనీని ఒక లెవెల్లోకి తీసుకువెళ్తాను, మంచి ప్రాఫిట్స్ తెప్పిస్తాను, అప్పుడు తాతయ్య నన్ను సీఈఓ పోస్ట్లో అలాగే ఉంచుతాడు అని కాదు ఇక జోష్న అంటుంటే, చెప్పావులే చాలా బాగా చెప్తున్నావు, కానీ నువ్వు ముందు ప్రాఫిట్స్ తీసుకురావాలి కదా, అందులో వచ్చిన ప్రాఫిట్స్ మింగేయడమే తప్ప నీకు ఆ ప్రాఫిట్స్ని అందరికీ పంచడం నీకు తెలియదు కదా అని చెప్పేసి ఇక కార్తీక్ చెప్పడంతో, సర్లే ఇప్పుడు కంపెనీ గురించి ఎందుకులే, కానీ మీరు ఎలాగో నా పెళ్లి చేస్తాను అని చెప్పారు, ఆ పెళ్లి చేసేదాకా మీరు ఈ ఛాలెంజ్లో గెలవనట్టే అని చెప్పేసి ఇక జోష్న అంటుంటే, నీ పెళ్ళి నేను ఖచ్చితంగా చేస్తాను అని ఇక కార్తీక్ అంటుంటే, నా పెళ్ళి మీకు అంత సీన్ లేదులే అని జోష్న అంటుంది. చేస్తే ఏం చేస్తావేంటి జోష్న అని దీప అడుగుతుంటే, ఏమైనా చేస్తాను, ఒకవేళ మీరు చేయకపోతే నేను చెప్పినట్టు చేస్తారా అని ఇక జోష్న అడిగేసరికి, నువ్వేది కావాలితే అది చేస్తాము అని చెప్పేసి ఇక దీప అంటుంది. అదే మాట మా బావని చెప్పమని చెప్పు, నేను ఏం అడిగితే అది ఇస్తానేమో అడుగు చెప్పు అని చెప్పేసి ఇక జోష్న అంటుంటే కార్తీక్ అయితే చూస్తూ ఉండిపోతాడు. మా బావ మాటే నా మాట అని దీప అంటుంటే ఈ మాటలన్నీ ఇక బయట నుంచి శ్రీధర్ అయితే వింటాడు. అమ్మని కావాలని చెప్పేసి నా కొడుకుని వల్ల వేసుకుందామని ప్లాన్ చేస్తుంది, నా కొడుకుని మళ్ళీ ఇంకొక సంవత్సరం ఇక్కడే కట్టించేసుకుని బయటికి వెళ్ళి సీఈఓగా ఏ కంపెనీలో చేయకుండా చేయాలని చూస్తున్నావా? చెప్తాను నీ సంగతి. ఇంట్లో ఫైల్స్ ఉన్నాయి కదా, అవి అందరి ముందు బయటపడితే కానీ నీకు బుద్ధి రాదు. ఇప్పుడు ఎలాగో చెల్లెమ్మకి ఆపరేషన్ అయిపోయి చెల్లెమ్మ బాగా సెట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా నీ గురించి బయట పెట్టాల్సిందే అని చెప్పేసి ఇక మనసులో అనుకుని శ్రీధర్ అయితే ఇంటికి వెళ్ళి ఇక ఫైల్స్ అయితే చూస్తాడు. ఆ ఫైల్స్ వెతికి ఇక ఫైల్స్ పట్టుకుని మళ్ళీ శివన్నారాయణ ఇంటికి అయితే వస్తాడు.
శివనారాయణ గారు ఒకసారి బయటికి రండి అని గట్టిగా అరిసేసరికి శ్రీధర్ నువ్వు అడవకూడదు, ఏమైంది చెప్పు శ్రీధర్ అన్నప్పుడే శివనారాయణ కిందకి వస్తుంటే ఏం లేదు మావయ్య గారు, మీకు చిన్న పిట్టకథ చెప్పాలి. అయినా పిట్టకథలు చెప్పడానికి కూడా ఇప్పుడు సమయం లేదు, కానీ మీ జోష్న మనవరాలు చాలా నాటకాలు ఆడుతుంది. తన పెళ్లి గురించి, సీవ పోస్ట్ గురించి, కార్తిక్ గురించి చాలా చాలా ప్లాన్స్ వేసింది. అవన్నీ మీకు తెలియాలంటే ముందు ఒకసారి ఫైల్ చూడండి అని శ్రీధర్ చెప్పడంతో ఏంటి ఫైల్ అని శివనారాయణ అడుగుతాడు. ఒకసారి మీరే చూడండి మావయ్య గారు అని శ్రీధర్ అయితే ఫైల్ ఇవ్వడంతో ఏంటి ఫైల్ అని చెప్పేసి శివనారాయణ అయితే ఫైల్ ఓపెన్ చేసి చూస్తాడు. ఏంటిది, ఇంత ఫ్రాడా, 2 కోట్ల చిల్లర ఫ్రాడా, ఎవరు చేశారు ఇదంతా? జోష్న చేసిందండి. జోష్న 2 అకౌంట్కి డబ్బులన్నీ వెళ్ళేలా పెట్టుకుంది. కావాలంటే మీరే చూడండి. నేను సీఈఓగా ఉన్నప్పుడు ఈ ఫైల్స్ మొత్తం చూసి చెక్ చేసి మీకు చెప్దామని వద్దామనుకున్నాను, కానీ ఆ టైంకి చెల్లికి ఒంట్లో బాగాలేదు. చెల్లమ్మని హాస్పిటల్లో జాయిన్ చేయడానికి, ఆ చెల్లమ్మ బతకడానికి చాలా టైం లేదు అని, చనిపోతుందని భయపెట్టారు. కాబట్టి ఈ టైంలో మళ్ళీ సాడ్ న్యూస్ చెప్పడం ఎందుకు, తన ఆరోగ్యం ఇంకా పాడు చేసిన వాడిని అవుతానా అని చెప్పేసి నేను ఎప్పుడు చెప్పలేదు చెల్లమ్మ గురించి ఆలోచించి. కానీ ఇప్పుడు చెప్పక తప్పట్లేదు. నా కొడుకుని బెదిరిస్తుంది. 1 సంవత్సరం పాటు ఇక్కడే ఉంచేసుకునేలా ప్లాన్ చేసింది. నా కొడుకు ఎదుగుదల లేదు, ఏమీ లేదు. వాళ్ళ ఫ్యామిలీని పెంచుకోవద్దా? ఇక్కడే ఉండి రోజు మీకు సేవలు చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీని ఎవరు పెంచుకుంటారు? ఎలా తింటారు, ఎలా ఉంటారు? అది అసలు ఏమీ లేకుండా ఎలా తయారైంది. మా కాంచన కూడా చాలా బాధపడుతుంది. మీరందరూ ఉండి కూడా ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. నేనేం చెప్పలేకపోతున్నాను. పోనీ 10 కోట్లు ఇచ్చి ఆ పోస్ట్ నుంచి బయటికి తెప్పిద్దామంటే కార్తీక్ గడేమో ఒప్పుకోవట్లేదు. అసలు ఏం జరిగిందో ఏముందో వీళ్ళ ముగ్గురు మధ్య నాకైతే అర్థం కావట్లేదు మామయ్య గారు. కానీ జోష్న ఎంత ఫ్రాడ్ చేసింది కావంటే మీరే చూడండి. అందుకే సీఈఓ పొజిషన్లో తనని మళ్ళీ కూర్చోబెట్టడానికి నాకు అసలు ఇష్టం లేదు అనిక శ్రీధర్ చెప్పడంతో ఇంత ఫ్రాడ్ చేశాక అసలు సీఈఓ పొజిషన్లో నేను ఎందుకు కూర్చోబెడతాను అనిక శివనారాయణ చెప్పడంతో తాతయ్య, ఏంటి తాతయ్య, సిగ్గుందో సిగ్గులేదా నీకు? ఇంత పెద్ద ఫ్రాడ్ చేస్తావా? ఆస్తి మొత్తం నీ పేరు మీద ఉంది, ఈ విల్లా అన్నీ నీ పేరు మీద ఉన్నాయి. అయినా సరే కంపెనీలో వచ్చిన ప్రాఫిట్స్ని తినేస్తావా? షేర్ హోల్డర్స్కి తెలియకుండా ఎంత బాగా మేనేజ్ చేసావు జోష్న నువ్వు. ఇప్పుడు శ్రీధర్ సీఈఓ అయ్యాడు కాబట్టి తెలిసింది. మళ్ళీ నువ్వే సీఈఓ అయ్యి ఉంటే అసలు ఈ లాస్లు ఎందుకు వస్తున్నాయి, వచ్చిన డబ్బులు ఏమైపోతున్నాయి అనేది తెలియకుండా పోయేది. మాకు బాగా జరిగిందిలే మాకు నేను నమ్మినందుకు అనిక శివనారాయణ అయితే జోష్న చాలా కోపంగా మాట్లాడతాడు. అది తెలుసుకున్న సుమిత్ర కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి, అందుకేనా నన్ను కాకాపట్టి సీఈఓ పోస్ట్ కావాలని, ఎవరన్నా వెళ్తే నీ గురించి బయటపడిపోతుందని భయపడిపోయి నువ్వే సీఈఓ పోస్ట్లో కూర్చుందామని ప్లాన్ వేసి నన్ను అడ్డంగా వాడుకున్నావు కదా జోష్న. నేను చూస్తుంటే నాకు అసలు చాలా చిరాగ్గా ఉంది అనిక సుమిత్ర అంటుంది జోష్నని. జోష్న అయితే షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.